రిషికొండ ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి గారు తన హయాంలో 500 కోట్ల రూపాయలతో కట్టించిన ఇదొక ప్యాలెస్. ఇది వైజాగ్ లో కట్టించారు. అయితే దీని లోపలున్న ఫర్నిచర్ కావచ్చు, లేదంటే బాత్ టబ్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఎంత ఎక్స్పెన్సివో అందరికీ తెలుసు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు ఈ ఋషికొండ ప్యాలెస్ కి విజిట్ చేసినప్పుడు తెలిసిన విషయం ఏంటి అంటే, పైన సీలింగ్ పెచ్చులు ఊడిపడడం, అలానే వాటర్ అనేది లోపలికి వర్షం వచ్చింది కదా, సో ఆ వర్షపు నీరంతా కూడా లోపలికి చేరడం అనేది గమనించారు. 500 కోట్ల రూపాయలతో కట్టిన ప్యాలెస్ పరిస్థితి ఇలా ఉంటే, అసలు వైజాగ్గే గనక ఆయన హయాంలో రాజధాని అయ్యుంటుంటే ఇంకా దాని పరిస్థితి ఎలా ఉండేది అన్న ఒక క్వశ్చన్ మార్క్ రేజ్ అయింది. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. భారతీ రెడ్డి గారి కోసం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 500 కోట్ల రూపాయలు పెట్టి ప్యాలెస్ కట్టించారో, దాని స్థితి ఏ విధంగా ఉంది అనేది, అంటే పెచ్చులూడి పడడం, లోపలికి వాటర్ రావడం, ఇదంతా చూస్తుంటే అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. సార్ మీరు ఎలా చూస్తున్నారు? అంటే జగన్ని ఓడించి జనం ఆయన ప్రాణం కాపాడారు. ఆయన కనుక గెలిచుంటే అక్కడ కాపురం పెట్టేవాడు, ఆ స్లాబ్ పెచ్చులూడి మీద పడేది. అంటే ఒక రకంగా జగన్ని ఓడించి జనం ఆ ఋషికొండ ప్యాలెస్ లో కాపురం పెట్టనీయకుండా కాపాడారు. అంటే ఊడిపడుంటే ఆయన అధికారంలో ఉండి ఊడిపడుంటే ఇప్పుడు టీడీపీయో ఏ జనసేన చేసి ఉండేదంటారా? అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి కట్టినటువంటి 500 కోట్ల ఋషికొండ ప్యాలెస్ ఇప్పుడు అక్కడికి వస్తున్నటువంటి 50,000 కోట్ల డేటా సెంటర్ జనంలో చర్చ. అంటే డేటా సిటీగా విశాఖ 3 డేటా సెంటర్లు వస్తున్నాయి. 50,000 కోట్లతో గూగుల్, ఒక 15,000 కోట్లతో అదానీ డేటా సెంటర్. యాక్చువల్గా అది 70,000 కోట్లతో పెడతామనుకున్నారు ఇప్పుడు 14-19లో. చంద్రబాబు దానికి శంకుస్థాపన కూడా చేశారు. కానీ జగన్ సీఎం అయినాక దాన్ని కుదించేశారు. 70,000 కోట్ల డేటా సెంటర్ కాస్త 15,000 కోట్లదిగా మారింది. ఇప్పుడు అది సిఎఫ్ టెక్నాలజీస్ అనేది కూడా సిఫో, మరి అదొక డేటా సెంటర్ వస్తుంది. 16,000 కోట్ల పెట్టుబడులు. అంటే 3 డేటా సెంటర్లు 83,000 కోట్ల పెట్టుబడులు. అంటే ఒక ఐటీ ఉద్యోగం రావాలంటే 2 కోట్లు ఇన్వెస్ట్మెంట్ జరగాలి, పెట్టుబడి జనరల్గా కంపెనీలు. ఇప్పుడు ఈ 80,000 కోట్ల పెట్టుబడులు 3 డేటా సెంటర్లతో నీకు 40,000 ఉద్యోగాల కల్పన. అంటే ఐటీలో ఒక ఉద్యోగం దాని చుట్టూ 5 పరోక్ష ఉద్యోగాలను సృష్టిస్తుంది. ఆ ఐటీ ఉద్యోగి కారులో వెళ్తాడు, అంటే డ్రైవర్ ఉద్యోగం. ఐటీ ఉద్యోగి హోటల్లో బస్ చేస్తాడు, అంటే హోటల్లో ఒక ఉద్యోగం. ఐటీ ఉద్యోగి భోజనానికి ఒక రెస్టారెంట్కి వెళ్తాడు, అక్కడ ఒక ఉద్యోగం. ఇట్లా ఐటీ ఉద్యోగం చుట్టూతా 5 పరోక్ష ఉద్యోగాలు సృష్టించబడతాయి. ఇప్పుడు ఈ 40,000 ఉద్యోగాలు చుట్టూతా నీకు 2 లక్షల ఉద్యోగాల సృష్టి జరుగుతుంది. ఇది కదా ఉద్యోగాల కల్పన అంటే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక నిరర్ధక నాయకుడు. అంటే మనకి ఆస్తుల్లో మనం బడ్జెట్లో ఫైనాన్స్లో ఏమని చెప్తామంటే నిరర్ధక ఆస్తి అంటాం, అంటే నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్ అంటారు, ఎన్పిఏ. ఇతను వరస్ట్ పెర్ఫార్మింగ్ సీఎం అన్నమాట, బ్యాడ్ పెర్ఫార్మింగ్ మినిస్టర్. 600 కోట్లతో అక్కడ కట్టినటువంటి ఆ ఋషికొండ ప్యాలెస్ ఏమైంది పరిస్థితి? పెచ్చులూడి పడతావా? ఎందుకు కట్టాడు? 500 కోట్లు బూడిదలో పోసిన పన్నీరే కదా. అసలు ఎవరున్నారు ఇప్పుడు అందులో? 14 నెలలుగా అది అట్ట ఖాళీగా పడుంది. ఎవరికి ఇవ్వాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఆ ఋషికొండ ప్యాలెస్ కరెంటు బిల్లే మరి సంవత్సరానికి 2 కోట్లు వస్తుందండి. యాక్చువల్గా దానికి ముందు అక్కడ ఏముండేది? హరిత రిసార్ట్స్ ఉండేవి. దగ్గర ఒక 40-50 గదులు ఉండేవి గవర్నమెంట్. హరిత రిసార్ట్స్ ఆ 40-50 గదులు రెంట్కి ఇవ్వటం వల్ల నీకు సంవత్సరానికి 7-8 కోట్లు ఆదాయం వచ్చేది టూరిజం డిపార్ట్మెంట్కి. అక్కడ ఉన్నటువంటి ఆ రిసార్ట్స్ వల్ల 7-8 కోట్ల రాబడి. అంటే ఇప్పుడు ఈ 5-6 ఏళ్లలో నీకు మరి దగ్గర ఒక 50 కోట్ల రాబడి పోయింది. ఇన్కమ్ ఏమో 50 కోట్లు పోగొట్టాడు, 500 కోట్లేమో బూడిదలో పోసాడు. ఏం చేసుకోను? అంటే ఇప్పుడు నువ్వు షాండ్లియర్ ఎంత పెట్టుకుంటావు? 15 లక్షలు పెట్టి షాండ్లియర్ కొంటాడా? 7 కొన్నాడంట, అంటే ₹1,00,00,000. షాండ్లియర్లకి ₹1,00,00,000. ఇటాలియన్ మార్బుల్స్ అంట, అవసరమా? అంటే ఒక 32 కోట్లు మరి ఇంటీరియర్ డిజైన్ మీద దారిపోసాడు. 1312 అలంకరణ వస్తువులు పెట్టారంట. ఇప్పుడు మీ ఇంట్లో ఫ్యాన్ ఖరీదు ఎంత? అది 2,000 ఏమో ఉంటుంది, 1,800, 2,000 ఉంటుంది మామూలుగా మన ఇళ్లలో ఫ్యాన్ ఖరీదు.
కానీ అతను కొన్న ఫ్యాన్ ఖరీదు ఋషికొండలో ఎంతో తెలుసా? ₹1,00,000. 3 లక్షలు. ఓకే. ఒక ఫ్యాన్ ఖరీదు 3 లక్షలు. లాన్లో బల్బులు పెట్టాడు, ఒక్కొక్క బల్బు ఖరీదు 60,000. మన ఇంట్లో బల్బు ఎల్ఈడి బల్బు కొనుక్కుంటే ₹100 వస్తుంది. మధ్యలో గవర్నమెంట్ ఒకటి బల్బ్ ఇచ్చింది, ఫ్రీగా ఇచ్చింది. ఏది ఎస్సీలకి ఎస్టీలకి అసలు 2 బల్బులు ఫ్రీగా ఇచ్చింది, ఎల్ఈడి బల్బు. అది బల్బు 60,000 కొన్నాడు. ఒక కమోడ్ ఖరీదు 15 లక్షలు అంట. అది కూడా సముద్రం వైపు చూస్తూ కూర్చుంటాడంట. అసలు ఏమనాలి, పిచ్చికి ఏమనాలి? ఇప్పుడు అసలు ఋషికొండ ప్యాలెస్ మెంటల్ హాస్పిటల్ చేయమన్నాడు ఏబి వెంకటేశ్వరరావు. ఆ ఋషికొండ ప్యాలెస్ శుభ్రంగా మెంటల్ హాస్పిటల్ చేయండి అన్నారు. మెంటల్ హాస్పిటల్ చేరే ఫస్ట్ పిచ్చోడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఒకటి, పిచ్చోళ్ళనైనా ఎలా పెడతాం? అది స్లాబ్ ఇరిగి పడుతుంటే, నీకు పెచ్చులూడి పడుతుంటే వాళ్ళైన ప్రాణాలే కదా. అంతేగా. అది ఏం చేయాలో తెలియని పరిస్థితి. దానికి ప్రారంభోత్సవం చేసింది ఎవరో తెలుసా? మరి రోజా, గుడివాడ అమర్నాథ్, ఆయన పీఠాధిపతి, శారదా పీఠాధిపతి ప్రారంభోత్సవం చేశారు. అసలు ఆ రోజు పెచ్చులుడి పడుంటే డమాల్, పీఠాధిపతి డమాల్ అనేవాడు. అప్పుడు అంత వర్షాలు వచ్చిండవు సార్ బేబీ. అరే వర్షాల వల్ల పెచ్చులుడి పడుద్దమ్మా. ఇదేమన్నా పురాతన శిథిల కట్టడమా? ఎక్కడన్నా స్కూల్స్ ఎప్పుడో 30 ఏళ్ల క్రితం కట్టిన స్కూల్స్ అంటే తరగతి గదుల పైన స్లాబ్ పెచ్చులుడి పడి విద్యార్థులకు గాయాలని రాసుకోవచ్చు. అతను ఒక నిరర్ధక ముఖ్యమంత్రి కాదు, ఒక బ్యాడ్ పెర్ఫార్మింగ్ చీఫ్ మినిస్టర్ అంటోంది అదే అనమాట. ఎంత వేస్ట్ చేశాడమ్మా, టైం వేస్ట్ చేశాడు. 5 ఏళ్ల విలువైన కాలం ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. ఆ 5 ఏళ్ళు జగన్ సీఎం కాకుండా ఉంటే ఎక్కడో ఉండేది. ఈ 5 ఏళ్లలో 30 ఏళ్ళు వెనక్కిపోయిందని కదా ఇప్పుడు వీళ్ళ. అంటే సార్ ఇది ఋషికొండ మొత్తం బోడిగుండ అయిపోయింది అని చెప్పేసి అప్పట్లో వార్తలు రావడం, తర్వాత దాని గ్రీన్ మ్యాట్ వేసి కవర్ చేశారు అనడం, ఇవన్నీ చూసాం కదా. ఇప్పుడు బోడిగుండ అలానే ఉందంటారు, లేదంటే కవర్ అయిందంటారా? అక్కడ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలు, లేకపోతే పర్యావరణ నిబంధనలు, సిఆర్జెడ్ రూల్స్ మొత్తం తుంగలో తొక్కాడు. ఒక 23,000 చెట్లు నరికేశాడు, ఒక 16,000 మొక్కలు పీకేశారు. పర్యావరణానికి అతను చేసిన విధ్వంసం అక్కడ చెప్తుంటే సిపిఐ నారాయణ వెళ్ళబోయాడు అక్కడికి. ఆయన వెళ్ళనీలా, అడ్డుకున్నారు. అప్పట్లో అదో పెద్ద ప్రహసనం. హైకోర్టుకి వెళ్ళి అది వెళ్ళాలి, సందర్శనకు ఆదేశాలు తెచ్చుకున్నాడు. హైకోర్టు ఆదేశిస్తే తప్ప సిపిఐ నారాయణ అక్కడికి వెళ్ళనివ్వని పరిస్థితి. అది కూడా ఆయన ఒక్కడనే వెళ్ళిస్తారు, మిగతా ఎవరు టీం రావడానికి ఇల్లేదన్నారు. ఆ విధంగా చేశాడనమాట. మొన్న గంటా శ్రీనివాసరావు వీళ్ళందరూ దానిలో ఏమేమి ఉన్నాయి అనేది అన్ని బయట పెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చూసి విస్తుపోయాడు. అది ఎవరికి ఇవ్వాలి? వాళ్ళు అనేది ఏంటి, ప్రధానమంత్రి వస్తే అక్కడ బస్ చేస్తారు, రాష్ట్రపతి వస్తే బస్ చేస్తారు అనేదో చెప్తారు. బ్రూనే సుల్తాన్ అని ఒకడు ఉంటాడు, ప్రపంచంలోనే అతిపెద్ద కుబేరుడు అనమాట. ఆయన ఇంట్లో కూడా లేవు ఇలాంటి. అంటే వైజాగ్ ఏ స్థితికి వచ్చేసింది అనేది ఇప్పుడు మీరు చాలా క్లియర్గా చెప్పారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో వైజాగ్కి డేటా సెంటర్ రావడం, పెట్టుబడులు రావడం, డెవలప్ అవడానికి ఒక అడుగు ముందుకు పడింది. మరి ఇప్పుడేమంటారు? అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే శని వదిలింది. ఆయన వెళ్ళిపోవడంతో శని వదిలింది, పీడ వదిలినట్టు లెక్క అనమాట. ఇవాళ దిష్టి పోయింది. ఏది, ఇవాళ విశాఖపట్నం ఇవాళ ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్గా మారింది, పెట్టుబడుల గమ్యస్థానం అయింది. ఇవాళ ఎంప్లాయ్మెంట్ హబ్గా మారుతుంది. ఇప్పుడు టీసీఎస్ వచ్చింది, దగ్గర దగ్గర 1,500 కోట్ల పెట్టుబడులు, 12,500 మందికి ఉపాధి. ఒక టీసీఎస్ రావడం వల్ల దిగ్గజ కంపెనీ. కాగ్నిజెంట్ వచ్చింది, 8,000 మందికి ఉపాధి, 1,500 కోట్ల పెట్టుబడి. ఈ 2 కంపెనీలే 20,000 మందికి ఉపాధి అనమాట. అంటే ఉత్తరాంధ్ర అనగానే నీకు గుర్తొచ్చేది వలసలు. హైదరాబాద్లో నువ్వు ఎక్కడ తిరిగి ఏ బిల్డింగ్ దగ్గర ఆగి ఆ వాచ్మంది మీదే ఊరు అని అడిగితే శ్రీకాకుళం అంటాడు, విజయనగరం అని చెప్తారు. అంటే ఉపాధి కోసం మొత్తం అందరూ వలస వచ్చి ఇక్కడ అపార్ట్మెంట్లో వాచ్మెన్లుగా పనిచేయాల్సిన అగత్యం లేదనమాట. ఇప్పుడు అందరికీ చక్కగా అక్కడ విశాఖపట్నంలో ఉపాధి, అన్ని రకాల ఉద్యోగాల కల్పన. ఇప్పుడు ఉర్సా అనే దానికి భూములు ఇచ్చారు, 5,000 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో పెడుతున్నారు, ఏపీలో పెడతామంటే జగన్ అవహేళన చేశాడు. రూపాయికి ఇడ్లీ రావటం లేదు, మరి ఎకరం ఇస్తారా చంద్రబాబు అంటూ ఆయన ప్రశ్నిస్తాడు. హైకోర్టు ఫైర్ అయింది. నిమిగ్రేస్ అనేటటువంటి వాళ్ళతో ఎవరితోనో పిటిషన్ వేయించాడు. ఈ భూములు టీసీఎస్కి ఎలా ఇస్తారు, ఇన్ని 100 కోట్ల విలువైన భూములు రూపాయికి ఎలా ఇస్తారు ఎకరం అని చెప్పి వేస్తే హైకోర్టు సీరియస్ అయింది. ఆంధ్రప్రదేశ్ అనేది ఇంకా అభివృద్ధి ఇప్పుడే ప్రారంభంలో ఉంది, మీరు పరిశ్రమల్లో బాగా వెనకబడి ఉన్నారు, ఇవాళ ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే పారిశ్రామికవేత్తలు ఎలా వస్తారు? భూముల కేటాయింపు పరిశ్రమలకి విలువ పరంగా చూడకూడదు. ఎవరన్న మాటలు అవి?
హైకోర్టు అన్న మాటలు అవును గడ్డి పెట్టింది అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి పిటిషన్లు వేయడం ద్వారా మీరు ఏం సాధిస్తారు? అవును ఇప్పుడు టీసీఎస్ లేకపోతే ఈ కాగ్నిజెంట్ వీటికి తక్కువ ధరకు భూములు ఇవ్వడం కాదు, వాళ్ళు కల్పించే ఉద్యోగాలు చూడండి, ఆ పరిశ్రమలు రావడం వల్ల ఆ ప్రాంతం పొందే అభివృద్ధిని చూడండి, ఆ రాష్ట్రానికి వచ్చే పన్ను రాబడిని చూడండి అంటూ వ్యాఖ్యలు చేశారంటే ఎవరు చెప్తే వీళ్ళకి బుద్ధి వస్తుంది? అడుగడుగున ఆటంకాలే కల్పిస్తున్నారు కదా. ఇప్పుడు డిఎస్సి పడింది, అవును ఇప్పుడు 16,000 మందికి వాళ్ళు బ్రహ్మాండంగా టీచర్లు రిక్రూట్మెంట్ జరుగుతుంది, అయిపోయింది. వాళ్ళు రేపు పొద్దు నుంచి 1వ తారీఖు నుంచి బళ్ళకి వెళ్తారు. ఆ డిఎస్సి మీద 24 కేసులు వేసాడంట. అంటే 24 కేసులు వేసి ఇప్పుడు ఈ 16,000 టీచర్ పోస్టులు రాకుండా కుట్ర. ఏం చేద్దామని ఏపీఎండిసి బాండ్స్ ఏయో అమ్మాలని చూశారు, అవును 7,000 కోట్లు. అవి కొనద్దు అని చెప్పి 200 మెయిల్స్ పంపారు. ఎవరో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మరి ఆయన బంధువు అంట, జర్మనీ నుంచో ఎక్కడి నుంచో పంపాడు, ఉదయ్ భాస్కర్ రెడ్డి. అంటే వీళ్ళు ఇన్ని అడ్డంకులు కల్పించినా అవేం ఆగటం లేదు. ఏది ఇప్పుడు వాళ్ళు 7,000 కోట్లు బాండ్స్ కాస్త 9,000 కోట్లు కొన్నారు. అవును సింగపూర్ ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్, నారాయణ మంత్రులు వెళ్తే వాళ్ళకి మెయిల్స్ పంపారు, సింగపూర్ ఇక్కడ పెట్టుబడులు పెట్టబాకండి. అవును అంటే పగబట్టాడు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పైన పగబట్టినట్టుగా కనపడతాడు. అంటే రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు అంటారు ఆయన దృష్టిలో. అడుగడుగునా అడ్డంకులు కల్పిస్తున్నాడు, నీకు కాటేస్తున్నాడు. పాము ఎలా అయితే కాటేస్తుందో అట్లా అడుగడుగున కాట్లు మనం చూస్తున్నటువంటి పరిస్థితుల్లో అసలు ఎవరన్నా అసలు ఊహించగలమా? ఇప్పుడు గూగుల్ మీరు చెప్పారు డేటా సెంటర్ 50,000 కోట్ల పెట్టుబడులతో విశాఖ వస్తోంది, దానికి కూడా పంపుతావా మెయిల్స్? డేటా సెంటర్ ఇక్కడ పెట్టబాకండి, విశాఖపట్నంలో మీకు రక్షణ లేదు. ఒకవేళ విశాఖపట్నం వరదలు వచ్చి మునిగిపోతే సముద్రం ఉంది అంటే ఇప్పుడు గతంలో యూట్యూబ్ అకాడమీ ఇక్కడ పెట్టాలని వాళ్ళు ఏదో ముఖ్యమంత్రి చంద్రబాబు వాళ్ళతో జూమ్ కాన్ఫరెన్స్లో మాట్లాడితే రీట్వీట్ చేశారు, హైదరాబాద్లో పెట్టుకోండి యూట్యూబ్ అకాడమీ, ఇక్కడ మీ ఫిమేల్ ఎంప్లాయీస్కి రక్షణ లేదు అంటూ. అవునవును రీసెంట్గా నేను ఈ న్యూస్ చూశాను. అంటే సార్ నాకు ఒకటి అర్థం కావట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఏపీకి ఏమీ రానివ్వకుండా అన్ని తెలంగాణకి పంపించడం వల్ల ఆయనకి కలిగే లాభం ఏంటి? అంటే తెలంగాణ లాభపడుతుంది, ఈయనేం తెలంగాణలో ఉండట్లేదు, అయితే బెంగళూరు లేదంటే ఏపీకి వస్తున్నారు. సో తెలంగాణతో సంబంధం లేని వ్యక్తి ఎందుకు తెలంగాణకి మంచి చేయాలని చూస్తున్నారు? అంటే కక్ష, పగ, ఏపీ మీద రాష్ట్ర ప్రజల మీద. అంటే నిన్ను ఓడిచ్చారనా? ఇప్పుడు 151 స్థానాల నుంచి 11 స్థానాలకి నిన్ను నెలకేసి కొట్టారని పగబట్టావా? కక్ష తీర్చుకుంటున్నావా? మరి గెలిపించారు కదా నిన్ను, వాళ్ళు తప్పు లేకుండా నిన్ను మరి 151 స్థానాల్లో పెట్టుకున్నాళ్లే కదా, ఏం వరగబెట్టావు? ఇప్పుడు ఆ రోజు నిన్ను ముఖ్యమంత్రిని చేసి నీకు 5 ఏళ్ళు అవకాశం ఇచ్చి ఓర్చుకున్నారు, భరించారు. నువ్వేం చేసావు? వాళ్ళకి నెత్తినెక్కి పిండి కొట్టావు, ఋషికొండకు గుండు కొట్టావు. 500 కోట్లు ఋషికొండలో పోయటం ఏంటమ్మా? 600 కోట్లు సాక్షి ఛానల్కి, సాక్షి పేపర్కి దారాదత్తం చేశాడు. ఏ ముఖ్యమంత్రి అయినా ఆ ముఖ్యమంత్రి కంపెనీకి ఇట్లా యాడ్స్ ఇచ్చుకుంటారా? ఇట్లా ప్రజల డబ్బు దారపోస్తారా? ఎంతమంది ముఖ్యమంత్రులు పనిచేశారు? అరే వాలంటీర్లతో ఒక్కొక్కడు 2 కొనాలని ఒత్తిడి చేశారు సాక్షి పేపర్లు వాలంటీర్లతో. ఆ హెచ్ఓడీలు అందరూ మీ ఆఫీసుల్లో ఒక 50-60 హెచ్ఓడీలు ఉంటాయి మనకి, ప్రధాన శాఖలు. మీ ఆఫీసులన్నింటిలో సాక్షి ఎంచుకోవాలా? ఒక సర్క్యులర్ ఇచ్చాడు. అంటే ఆ సాక్షి పేపర్ని ఒక 10 లక్షలు 12 లక్షలకు సర్క్యులేషన్ తీసుకుపోవటం కోసం నువ్వు ఓడిపోయావు. ఇప్పుడు ఎంత సాక్షి? 4 లక్షల? ఒక దెబ్బకి డమాలు పడిపోయిందా? అరే యాడ్స్కి 400 కోట్లు, ఈ కొనుగోళ్ళకి 200 కోట్లు ఇచ్చాడంటే ఎంతగా అతను జల్సా చేశాడు. స్పెషల్ ఫ్లైట్స్లో తిరిగాడు, అది అసలు సిటీ బస్సు లాగా వాడుకున్నాడు. ఏది స్పెషల్ ఫ్లైట్ని. ఆయన తాడేపల్లి నుంచి ఢిల్లీ వెళ్ళాలి, మరి అక్కడ కేంద్రాన్ని కలవటానికి వెళ్ళొచ్చు కదా. అబ్బే అటెళ్ళడు. ఏం చేస్తాడు? తాడేపల్లి నుంచి హైదరాబాద్, గన్నవరం నుంచి హైదరాబాద్లో భార్యను దించుతాడు, అక్కడి నుంచి ఢిల్లీ వెళ్తాడు, మళ్ళీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి ఆమెను ఎక్కించుకుని ఇటు వస్తాడు. ఏంటది? అది స్పెషల్ ఫ్లైటా లేకపోతే సిటీ బస్సా? తెనాలి వెళ్ళటానికి హెలికాప్టర్, కృష్ణాయపాలెం పోవడానికి హెలికాప్టర్. ఎంతది? 10 కిలోమీటర్ల 8 కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్ ఎవరైనా వాడతారా? ఆయన మబ్బుల్లో వెళ్తాడు, కింద ట్రాఫిక్ ఆపేయమంటాడు. దానికి దీనికి సంబంధం ఏంటో ఎవరికే తెలియదు. అంటే నువ్వు మబ్బుల్లో వెళ్తూ కింద ఆగిపోయిన ట్రాఫిక్ చూస్తే నీకు ఒక ఆనందమా? ఉన్మాదమా? ఒక ఉన్మాద పాలన చూసాం.
ఆ 5 ఏళ్ళు ఒక ఉన్మాద పాలన భరించాం. ఆ ఉన్మాదానికి మరి గుర్తే ఋషికొండ ప్యాలెస్. ఇవాళ ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఋషికొండ ప్యాలెస్కి వెళ్ళినప్పుడు వచ్చిన చర్చ 50,000 కోట్లతో డేటా సెంటర్ వీళ్ళు తీసుకురావటం ఏంటి, 500 కోట్లు తీసుకుపోయి ఆడ బూడిదలో పోసిన జగన్ గుర్తొచ్చాడు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్.